తెలంగాణలోని పలు ప్రాంతాలలో రానున్న 5 రోజుల పాటుగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ తో సహా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాలలో తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. 5 రోజుల పాటు భారీ నుండి మోస్తారు వర్షాల నేపథ్యంలో ఐఎండీ ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. ఈ రోజు బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం వీస్తున్నాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, భువనగిరి, హైదరాబాద్, సిద్దిపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలలో తేలికపాటి మోస్తారు వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తేజ లైవ్ ద్వారా అందజేస్తారు. తేజ, 5 రోజుల్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ప్రధానంగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ప్రధానమైనటువంటి జిల్లాలు చూస్తే మాత్రం హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లుగా కూడా ఇటు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి. ఇంకా భారీ వర్షాల లిస్టులో చూస్తే మాత్రం హైదరాబాద్ ఉంది, ఆదిలాబాద్, అదేవిధంగా మంచిర్యాల, కరీంనగర్, హన్మకొండ, ములుగు, భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా జనగాం, ఖమ్మం జిల్లాలు కూడా ఉన్నటువంటి పరిస్థితిగా ఉంది. సో మొత్తంగా చూస్తే మాత్రం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేర ఈదురుగాలు కూడా వీస్తాయని చెప్పి హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి. మొత్తంగా ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో అంటే గత 2 రోజుల క్రితం వరకు చూస్తే మాత్రం హైదరాబాద్లో కూడా 2 రోజులు వాతావరణం చల్లగా ఉంటే 2 రోజులు చాలా ఉక్కపోతగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా అయితే మాత్రం గణనీయంగా ఉష్ణోగ్రతలు మరలా పెరిగినటువంటి పరిస్థితి, ఉక్కపోతలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే హైదరాబాద్ వాసులకే కాదు ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వాసులకైతే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ఒక చల్లని కబురు చెప్పిందన్నట్లుగానే మనం చెప్పాలి. రానున్న 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురవబోతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి జిల్లాలు కాకుండా ఇక మిగిలినటువంటి జిల్లాల్లో మాత్రం ఒక మోస్తరుపాటి వర్షాలు ఉంటాయి అన్నట్లుగా కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిందన్నట్లుగా కూడా మనం చెప్పొచ్చు. శిరీష, రైట్, థ్యాంక్ యూ తేజ.